Right, Prashant Sharma. Thanks for the update. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న లైవ్ లో చూద్దాం. చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నేను చూశాను మంత్రి గారు సభ వెలుపల చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? లాస్ట్ టైం హౌస్లోనే చెప్పినట్టున్నారు, అది కూడా ఇక్కడ చెప్పారు అధ్యక్ష, హౌస్లోనే చెప్పారు. అది కూడా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. సో ఫస్ట్ డిపిఆర్ మీరు చెప్పండి మంత్రి గారు, తర్వాత శాసనసభలో మీరు చెప్పిన మాట ఏడీబీ ఫండింగ్ అని మేము నిజమేమో అనుకున్న తర్వాత మేము కూడా ఏడీబీ వారిని అక్కడ మూసీ జనాందోళన్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, ఎంజేఏ అని, వారు ఏడీబీ వారిని అడిగారు. అడిగితే ఏడీబీ వారు చెప్పిన సమాధానం అధ్యక్ష నేను మంత్రి గారు కూడా పంపిస్తా. వారు ఏం చెప్పారంటే జనవరి 23 నాడు ఏడీబీ ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఏం చెప్పారు? No ADB financing approved and no DPR submitted by MRDCL. This is ADB's response. Asian Development Bank చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయండి పైసలు ఆడికి వెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. అయితే మళ్ళీ ఏమన్నా జనవరి నుంచి మరి ఈ హౌజు ఇప్పుడు మార్చిలో జరుగుతుంది కదా, ఈ లోపల ఏమన్నా డెవలప్మెంట్ అయిందా అని చెప్పి మార్చి 11 నాడు మళ్ళీ ఒకసారి ఇదే సంస్థ వాళ్ళు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కదా ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి పోయినారు అధ్యక్ష. పోయితే మళ్ళీ మార్చి 11 నాడు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష అందులో? స్టేటస్ రిమైన్స్ అన్చేంజ్డ్ సిన్స్ అవర్ మీటింగ్ విత్ యువర్ గ్రూప్ ఆన్ 23rd జనవరి. అంటే 23rd జనవరి ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. దయచేసి మంత్రి గారు కరెక్ట్ చేసుకోవాలా. బికాస్ ఇదర్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆర్ యు ఆర్ బీయింగ్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ట్రూ మంత్రి గారు. ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇయ్యలేదు, మీరు డిపిఆర్ ఇయ్యలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారవుతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది అధ్యక్ష? మూడోది, వీరికి ఈ సంస్థ మీద ఎందుకు ప్రేమనో మాకు అర్థమైతలేదు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది, నాది కాదు. తెలంగాణ సీఎం అనౌన్సెస్ 1.5 lakh crores బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఫర్ మూసీ. తెలంగాణ గవర్నమెంట్ టు స్పెండ్ 1.5 lakh crore on మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్. ఇన్ rupees 1.5 lakh crores బ్యూటిఫికేషన్ ఫర్ మూసీ. తెలంగాణ సీఎం అధ్యక్ష క్వశ్చన్ అవరే సార్, ఇంతకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి సార్. అధ్యక్ష 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్ లో 4-5 కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు, మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎంతమంది గృహాలు కూలుస్తారు, మరి వాటి కోసం 1,50,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు, డీటెయిల్డ్ గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ మెయిన్ హార్ట్ అనే సంస్థ అధ్యక్ష, ఎవరికైతే వీరు మరి ఈ డిపిఆర్ తయారీ అప్పచెప్పారో వారి మీద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టిన కేసుల అధ్యక్ష రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇదిగోండి అధ్యక్ష, ఇగో FIA డిక్లేర్స్ మెయిన్ హార్ట్ ఓనర్స్ ఆర్ అబ్స్కాండింగ్ ఇన్ మనీ. వన్ సెకండ్, నో యూ కెన్ కంటిన్యూ సార్. సార్ ఇది వారు డెఫినెట్లీ మూసీ నదికి సంబంధించిన రీజనరేషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష. ప్రశ్నకు సంబంధించి ఈరోజు క్వశ్చన్ అవర్లు వేస్తూ ఉన్నారు సార్. మీరు పర్మిట్ చేస్తే రేపు షార్ట్ డిస్కషన్ పరంగా వెంటనే తీసుకుందాం అధ్యక్ష. ఇంకా చాలా విషయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది, వారు చెప్పాల్సి ఉంటుంది, మేము చెప్పాల్సి ఉంటుంది. సో ఆ సందర్భాన్ని గురించి ప్రశ్న వరకు పరిమితమై డెఫినెట్లీ మా పరంగా ఏమి ఆన్సర్స్ కావాలో కోరుకోమని చెప్పండి. మొత్తం డీటెయిల్గా షార్ట్ డిస్కషన్ మొదలు పెడితే సార్, మీరు పొద్దున్నే చెప్పారు 9 minutes అని. 9 minutes కాకుండా ఇంపార్టెన్స్ ఉంది కనుక 10 minutes 11 minutes 12 minutes ఇవ్వండి అధ్యక్ష. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఇట్. బట్ ఇంకా డీటెయిల్గా పోవాలంటే ప్లీజ్ అలో ఫర్ ఎ షార్ట్ డిస్కషన్ సార్ ఇఫ్ యూ పర్మిట్. స్పీకర్ సార్, నేను ఎక్కడ కూడా క్వశ్చన్ నుంచి డీవియేట్ కాలేదు సార్. వారు మంత్రి గారు 1,400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. మరి 1,400 స్ట్రక్చర్స్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ కరెక్టా, ఏది కరెక్టు? అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ సార్, నాదేం ప్రశ్న నుంచి నేను డివియేట్ కావట్లేదు. 10,000 ఎకరాలు 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గెజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? అట్లాగే అధ్యక్ష ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం
ఈ రోజు గవర్నమెంట్ 5,000 4,000 కోట్లని ఎట్లా మరి 1,50,000 కోట్ల 4-5 ఎట్లా తగ్గించారు, అదేం చమత్కారం చేశారు. దాంతో పాటు అధ్యక్ష మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది